ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బ్రౌస్ భారతీయ రంగ ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చేతివ్రాతలు నైపుణ్యం అభివృద్ధి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, కోడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో బ్రౌస్ స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలు అజయ్ గారికి, తుమ్మల బాబు గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఐటీ వింగ్ శ్రీనివాస్ గారికి, తమ్మయ్య బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇదొక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా చాలా కాలంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా వాటిని అమల్లోకి తీసుకురావడానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైన ప్రయత్నం జరగనటువంటి నేపథ్యంలో ఇవాళ బ్రౌస్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వారి చేతిరాత మెరుగుపడే విధంగా అభ్యాసం చేయడానికి వీలుగా నోట్బుక్స్ని రమారమి 12,000 నోట్బుక్స్ని ఈ నియోజకవర్గంలో అందించడానికి ముందుకు రావడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. దీని ద్వారా పిల్లల్లో ఒక పక్కన వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎబిలిటీస్ పెరగడం మాత్రమే కాకుండా మరో పక్కన ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యను అభ్యసించడానికి, తమ జీవితాలని క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనేటువంటి మాటను నమ్ముతున్నాను. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీధర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దానికి వారు ఎంచుకున్నటువంటి నియోజకవర్గం కూడా ఇవాళ రాష్ట్రంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరి మన్ననలను విశేషంగా పొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడం అనేది మరింత ఆనందం కలిగించేటువంటి అంశంగా తెలియజేస్తూ, దీన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అదేవిధంగా టీచర్లు కానీ, మేనేజ్మెంట్ కానీ దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధగా తీసుకుని దీన్ని పిల్లల్ని బాగా రాయడానికి వీలుగా వారికి అభ్యాసం చేయించి తద్వారా పిల్లలందరిలోనూ కూడా హ్యాండ్ రైటింగ్ ఎబిలిటీస్ పెంచే విధంగా కృషి చేయాలనేటువంటి మాటని కోరుతా ఉన్నాం. దీన్ని ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగే కార్యక్రమంగా చేయడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుంది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో బాగా పైకి రావడానికి కూడా అవకాశం ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. కూడా వేదిక రావాల్సిందిగా శ్రీ వి అజయ్ కుమార్ గారు చైర్మన్ ఏపీ టిడ్కో గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ తుమ్మల రామస్వామి గారు, బాబు గారు కూడా చైర్మన్ వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మిలియా శ్రీనివాస్ గారు ఏపీఎస్సీ హెడ్ క్లౌడ్ ట్రాఫిక్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఠాపురం వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శ్రీ కొండల దుర్గేష్ గారికి పుష్పగుచ్చ ఇవ్వాల్సిందిగా బ్రౌజ్ కార్యకర్త కోరుతున్నాం. అతిథులందరికీ కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. శ్రీధర్ గారికి, అలాగే అబ్రహాం గారికి, అలాగే కూడా చైర్మన్ టి రామస్వామి గారికి, మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ కొండల దుర్గేష్ గారికి, టిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ గారికి, కూడా చైర్మన్ తుమ్మల బాబు గారికి, పట్టుపాడు ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు గారికి, జగంపేట ఇన్ఛార్జ్ రమేష్ గారికి, డిఈఓ గారికి, వేదికల చేసిన పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్రౌజ్ సంస్థ చిన్నపిల్లలకి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కానీ ఇంప్రూవ్ చేయగలిగితే వారికి విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో 3 నుంచి 8వ తరగతి పిల్లల వరకు రమారమి పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా 12,000 పుస్తకాలు, పెన్సిళ్ళు, ఎరేజులు చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి టీచర్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వారికి సంబంధించిన హ్యాండ్ రైటింగ్ తర్ఫీదు ఇచ్చి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది. చిన్నప్పటి పిల్లల హ్యాండ్ రైటింగ్ అని ఇంప్రూవ్ ఫైనల్లో నిజంగా ఎగ్జామ్స్లో అవి కనీసం 10-20% వరకు కూడా మార్కులు పెరగడానికి ఎదురుగా దోహదపడుతుంది. ఇటువంటి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బ్రౌజ్ సంస్థ లీడర్ గారికి, వారి మిత్రబృందానికి, వారందరికీ, వారి భాగస్వాములందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక పిఠాపురం నియోజకవర్గంలో ఎంచుకుని ముందుగా ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా మీరు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సభ్యులు మంత్రి దుర్గేష్ గారికి, మరియు శ్రీనివాస్ గారికి, కూడా చైర్మన్ తుమ్మల బాబు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ చాలా మంచి కార్యక్రమానికి పిఠాపురంలో రావడం చాలా సంతోషంగా ఉంది. కర్ఫ్యూ హ్యాండ్ రైటింగ్ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించి తద్వారా వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయకుండా దానివల్ల చాలా మంది తెలియజేసింది ఏంటంటే మోటార్ స్కిల్స్ అని ఉంటాయండి పిల్లలకి. ఆ మోటార్ స్కిల్స్కి హ్యాండ్ రైటింగ్కి ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ కర్ఫ్యూ హ్యాండ్ రైటింగ్ చేస్తే పిల్లల యొక్క మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఈ కాలంలో పిల్లలు ఈ మొబైల్స్కి అలవాటు పడడం వల్ల హ్యాండ్ రైటింగ్ అనేది మర్చిపోతున్నారు. హ్యాండ్ రైటింగ్ స్కిల్ అది పెద్ద స్కిల్. అది హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ కాకుండా ఈ మోటార్ స్కిల్స్ కూడా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ వల్ల డెవలప్ అవుతుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమం పిల్లలకి తీసుకున్న ఈ బ్రౌజ్ సంస్థని అభినందిస్తూ నన్ను ఇటువంటి దానికి పిలిచిన దానికి పిఠాపురంలో అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్ఫరెన్స్లో మంచి కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులందరికీ, ఈ సంస్థ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటువంటి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ చాలామంది ఆలోచించరు ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్ని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలమని చెప్పి. సో డిస్గ్రాఫియా అని ఒక డిస్లెక్సియా ఈ మధ్య చాలామందికి పిల్లల్లో డిస్లెక్సియా వస్తున్నది ఈ మొబైల్ ఫోన్స్ ఇవి ఎక్కువ వాడడం వల్ల. దాంట్లో డిస్గ్రాఫియా అనేది ఒక పర్టికులర్ విచ్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్ రైటింగ్. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ చేసినందువల్ల డిస్గ్రాఫియాకి చాలా వరకు వాళ్ళు దానివల్ల క్యూర్ వస్తుంది. ఆ డిస్గ్రాఫియా నుంచి బయటకు వస్తే వాళ్ళకి ఈ డిస్గ్రాఫియా ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ ఇటువంటి సబ్జెక్ట్స్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్కి ఆ డిస్గ్రాఫియాకి లెక్కలకి చాలా సంబంధం ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకొని దీనివల్ల పిల్లలు బాగా బాగుపడతారు. కాబట్టి ఈ తీసుకున్న ఈ బ్రౌజ్ సంస్థకి అభినందనలు తెలుపుకుంటూ
మరొకసారి ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. ముందుగా ఆయన సత్కరించి ఆయనకి మైక్ అందజేస్తాను. సభాధ్యక్షులు హెచ్ఎం గారు వెంకటేశ్వర గారికి, పెద్దలు మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులైనటువంటి కందుల దుర్గేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు ఏపీ టిడ్కో చైర్మన్ గారిటువంటి వేములపాటి అజయ్ గారికి, పెద్దలు గౌరవనీయులు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారికి, మన పార్టీ ఐటీ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మిర్యాల శ్రీనివాసరావు గారికి, ప్రొత్తపాటి ఇన్ఛార్జ్ వరకు తమ్మయ్య బాబు గారికి, జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారికి, చల్లా లక్ష్మి గారికి, కిరణ్ ప్రసాద్ గారికి, వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి బ్రౌజ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీధర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారితో పాటు ఈ బ్రౌజ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ బ్రౌజ్ ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా ముందుగా నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటిది గుర్తించి, మొక్కై వంగనప్పుడు మానై వంగద అనేటువంటి సామెతలు దృష్టిలో పెట్టుకుని చిన్నపిల్లలకి చేతురాత రాస్తే పెద్దలు చెప్పినట్టు వారి జీవితంలో వారి తలరాత అందంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మా అందరి ప్రీతమ నాయకులు, నా ఆరాధ్య నాయకుడైనటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఇంత కార్యక్రమాన్ని తీసుకున్నందుకు బ్రౌజ్ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వారు సుమారు 12,000 మంది విద్యార్థులకు మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో కూడా ఈ నియోజకవర్గం పూర్తయిన తర్వాత ఈ బ్రౌజ్ ఆర్గనైజేషన్ ఆ పాఠశాలపై కూడా దృష్టి పెట్టాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను వారిని కోరుకుంటా ఉన్నా. అలాగే వీరు ఒక్క చిన్నపిల్లల మీద కాకుండా ఇలా ఆర్గనైజేషన్ పేదవారు ఉంటే చలికాలంలో దుప్పట్లు పంచిపెట్టడం, మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ కూడా పెద్దలు కూడా సహకరించాలి. ఇటువంటి మంచి ఆర్గనైజేషన్కి సహకారం అంటే మనం ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వకపోయినప్పటికీ మీ వెనుక మేము ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పెద్దలు ఎంత బిజీ షెడ్యూల్ అయినా కాటికి ఎంత మంచి కార్యక్రమం చేస్తే ఎప్పుడు మేము వెంట ఉంటామని తెలియజేయడం కోసమే మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కానీ, అజయ్ గారు కానీ, మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ప్రభుత్వ ఆర్గనైజేషన్ వారు కూడా గుర్తించాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సభకు నమస్కారం. సభకు ఇచ్చేసిన ముఖ్య అతిథులు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అలాగే టిడ్కో చైర్మన్ అజయ్ గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ బాబు గారికి, అందరికీ వేదిక పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే బ్రౌజ్ సంస్థ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు
శ్రీధర్ గారికి, అలాగే వాళ్ళ మిత్రులు ఆనంద్ గారికి, భాగ్యస్వాములైన అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోషంగా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండ్ విష్ ఎవ్రీబడి ఏ బ్రైట్ ఫ్యూచర్ టు ఆల్ ఆఫ్ యూ. ఎదురు చూస్తున్నా మన సినిమాటోగ్రఫీ మంత్రి గారు శ్రీ కందులు దుర్గేష్ గారిని, మరి ఈ విద్యార్థుల్ని, ఈ పిఠాపురం ప్రముఖులందరినీ కూడా ఉద్దేశించి మరి ఏదైతే హ్యాండ్ రైటింగ్ పై బ్రౌజ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి మరి అతిథిగా వచ్చేసి మన మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన చేత మన యొక్క రాత, తలరాత మార్చాలంటే చేతి రాత ముఖ్యం. ఇది రావాలంటే మన దగ్గర క్యాలిగ్రఫీ అంటే మన రైటింగ్లోనే స్కిల్స్ ఉంటాయి. దాన్ని 4 లైన్స్లో మనం కాపీ రైటింగ్ చిన్నప్పుడు చేసేవాళ్ళం. పూర్వం పెద్దలందరికీ కూడా కాపీ రైటింగ్ చిన్నప్పుడు ఉండేది. అవి బుక్స్ చాలా ఖరీదైపోయినాయి. అవి రాయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవుతుంది. దాని ద్వారా మరి అనేక రకమైన రాత పూర్వకంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తుంటారు. వాళ్ళు ఒక లెటర్ రాయాలంటే కట్, కాపీ, పేస్ట్ అని 3 పదాలు తీసుకుంటున్నారు. ఎక్కడో చోట పాత ఎవరో రాసిన లెటర్ తీసుకోవడం, కాపీ చేయడం, దాంట్లో వాళ్ళు పేరు మార్చుకోవడం, లీడర్ చేయడం, దాంట్లో ఏ తప్పుడో తప్పులు పోతాయి. కాబట్టి హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైటింగ్ ద్వారా వాళ్ళ యొక్క విద్య యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోగలరు. కాబట్టి హ్యాండ్ రైటింగ్ సంబంధించి చేస్తున్న బ్రౌజ్ సంస్థ గురించి మరి మన మంత్రివర్గ సినిమాటోగ్రఫీ మంత్రివర్గ శ్రీ కందులు దుర్గేష్ గారిని ఉపన్యసించాలని కోరుతున్నాం. సినిమాటోగ్రఫీ కాకుండా టూరిజం మంత్రి, మనందరూ కూడా పర్యాటనకు వెళ్తుంటాం. ఆ పర్యాటక శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందులు దుర్గేష్ గారిని ఉపన్యసించాలని. సభాధ్యక్షులు, ఈఓ పెద్దలు ఎన్ వెంకటేశ్వరరావు గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, మేధావి, జనసేన పార్టీకి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణను అందించినటువంటి నాయకులు, ప్రస్తుతం టిట్కో చైర్మన్గా రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాలను సమీక్షిస్తున్నటువంటి శ్రీ అజయ్ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నిన్ననే పదవి స్వీకారం చేసి గడిచిన కొంతకాలంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం తాలూకు అధ్యక్షునిగా, జనసేన పార్టీ అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్రీ తుమ్మల బాబు గారికి, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఒంటి చేతితోటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మిత్రులు, సీనియర్ నాయకులు శ్రీ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు, మహిళా కోఆర్డినేటర్లు శ్రీమతి చల్లా లక్ష్మి గారు, శ్రీమతి కిరణ్ గారు, అదేవిధంగా ఐటీ వింగ్కి రాష్ట్రంలో ఆయన బయటికి కనపడరు కానీ వెనకాల నుంచి చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శ్రీ శ్రీనివాసరావు గారు. ఐటీ వింగ్ ద్వారా జనసేన పార్టీకి ఒక ప్రొఫెషనలిజం అందించినటువంటి నాయకులు శ్రీ శ్రీనివాసరావు గారికి, మా చిరకాల మిత్రులు ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తమ్మయ్య బాబు గారు, అదేవిధంగా మన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ రమేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారు, హెచ్ఎం గారు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇవాళ ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలను చేపడుతూ ప్రస్తుతం పిల్లలకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి శ్రీధర్ గారు, వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, పుర ప్రజలకి అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా చాలా సందర్భాల్లో చాలాసార్లు పిఠాపురం నియోజకవర్గం వచ్చినప్పటికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నేను ఇవాళ మంత్రిగా ఉండటానికి ప్రధాన కారకులైనటువంటి కొణిదెల కొత్తసింహం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు నన్ను మంత్రి చేశారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి మొట్టమొదటిసారి మంత్రి హోదాలో రావటం నాకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనిపిస్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ,
అలా వస్తున్నటువంటి కార్యక్రమం కూడా అదేదో కేవలం రాజకీయ కార్యక్రమం కాకుండా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ చేసేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో చిన్నారుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బ్రౌస్ సంస్థ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది గర్వకారణంగా నేను ఫీల్ అవుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సంస్థ బ్రౌస్ సంస్థ ఇప్పటికే 2 దశాబ్దాలు పైబడి ఈ రాష్ట్రంలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టినటువంటి నేపథ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. దాంతోపాటు కేవలం మనం ఒక రంగంలో మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి బ్రౌస్ సంస్థ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు బహుదా శ్లాఘనీయం. దాంతోపాటు ఇవాళ వారు చేపట్టినటువంటి కార్యక్రమం ఇది చాలా అద్భుతమైంది. మనకి చాలా మంది ఇందాకే చెప్పారు, ఆ మాట చెప్పింది మరి ఎవరో కాదు, పూజ్య బాపూజీ చెప్పారు ఆ మాట, మన చేతిరాత బాగుంటే తలరాత బాగుంటుంది అనేటువంటి మాట. బాపూజీ కూడా తన చిన్నప్పుడు తన చేతిరాత సరిగ్గా లేకపోతే దాన్ని బాగా దిద్దుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి సాధించినటువంటి సంఘటన ఆయన ఆత్మకథలో రాసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. దాంతోపాటు మనకి ఇంతకు ముందు డిఓవి గారు చెప్పినట్లుగా చిన్నప్పుడు అందరికీ కూడా ఈ కాపీ రైటింగ్ అనేటువంటిది, చూచి వ్రాత అనేటువంటి మాట అనేవాళ్ళం, దాన్ని నేర్పేవారు. దాన్ని చక్కగా ఆ 2 గళ్ళ మధ్య అక్షరాల్ని పొందిగ్గా రాయగలిగితే అందమైనటువంటి రాత అలవడపడుతుంది, తర్వాత మన భవిష్యత్ జీవితం కూడా అందంగా రూపొందించబడుతుంది అనేటువంటి మాటతోటి చిన్నప్పుడు మన అందరికీ నేర్పేవారు. అది ఇవాళైతే మారిపోయింది, కొత్త పద్ధతులు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ కూడా స్కూళ్ళలో పెట్టేవారు. ఆ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో నా స్వానుభవం ఏంటంటే, నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా ట్రైనింగ్ కాలేజ్ అని రాజమండ్రిలో బెస్ట్ స్కూలు, ఆ స్కూల్లో పెట్టినటువంటి హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ఎప్పుడు నేను నెంబర్ 1 వచ్చేవాడిని. అప్పుడు బాగా చదువుకునేవాడిని. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి హ్యాండ్ రైటింగ్ పాడైపోయింది, దాంతో రాజకీయాల్లోకి వచ్చేసాను. అది హ్యాండ్ రైటింగ్ ఒక గొప్పతనం గురించి చెప్తున్నాను. అది బాగా రాస్తే బాగా చదువుకుంటాం, బాగా చదువుకోకపోతే రాజకీయ నాయకులు అవుతాం, జాగ్రత్తగా. అందువల్ల మీ అందరికీ నేను మనవి చేసేది, ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. మంచిపోతున్నటువంటి ఒక విధానాన్ని మనం మళ్ళీ దారిలో పెట్టడానికి, పిల్లల్లో ఒక క్రమశిక్షణ తీసుకురావడానికి, మీరు అక్షరాల్ని పొందిగ్గా రాయగలిగితే, మీరు ఎంత చక్కగా నేర్చుకోగలిగితే అంత క్రమశిక్షణ మీలో పెరుగుతుంది అనేటువంటి మాటను కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఊరికే పెట్టినటువంటి కార్యక్రమం కాదు. ప్రమాదమి 12,000 మంది విద్యార్థులకి ఇంత పెద్ద ఎత్తున పుస్తకాలు అందజేస్తున్నారంటే, ఇప్పటి వరకు మనం చాలా సందర్భాల్లో చూసాం, పాఠ్య పుస్తకాలు ఇస్తారు, నోట్ పుస్తకాలు ఇస్తారు, అవి ఎప్పుడూ సహజంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ఇలా ప్రత్యేకంగా ఒక రాత కోసం, బాగా అక్షరాలను పొందిగ్గా అమర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. అందుకు ప్రత్యేకంగా శ్రీధర్ గారిని, వారికి సహకరిస్తున్నటువంటి మిత్ర బృందాన్ని అభినందిస్తూ, ఏదైతే ఇవాళ మనకి మొన్న చెప్పినటువంటి ఇన్సిడెంట్ చెప్పారు మన కృష్ణతేజ గారు, ఎవరైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, ప్రత్యేకంగా కేరళ త్రిశూర్ జిల్లాకి కలెక్టర్ గా ఉన్నటువంటి కృష్ణతేజ గారిని, ఐఏఎస్ వారిని, ఆయనకి ఈ పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి కమిషనర్ గా వారిని తీసుకురావడం జరిగింది. ఆయన తన బ్లాక్ లో రాశారట, నేను చాలా వరకు ఇబ్బంది పడేవాడిని బాగా రాయటానికి, తర్వాత కాలంలో బాగా నేర్చుకోవడానికి ఎంతో తపన పడ్డాను, నేర్చుకున్నాను కనుకే నేను 2 సార్లు నా హ్యాండ్ రైటింగ్ బాగోపోవటం వల్ల నేను ఐఏఎస్ లో ఉత్తీర్ణుడు కాకపోయినా 3వసారి అంతా బాగా నేర్చుకుని ఉత్తీర్ణుడు అవడానికి కారణం హ్యాండ్ రైటింగ్ బాగుపరుచుకోవడం మాత్రమే అనేటువంటి మాట కూడా ఆయన బ్లాగ్ లో రాసినటువంటి మాట కూడా ఇప్పుడే గుర్తులు చెప్తా ఉన్నారు. ఇది మనకి ఎంత అవసరం ఈ చూచి వ్రాత అనేటువంటిది. ఇవాళ చాలా పేర్లు చెప్పచ్చేమో కానీ దాని పేరు మాత్రం చూచి వ్రాత.
చిన్నప్పుడు మనం నేర్చుకున్నది అదే. ఆ చూచి తర్వాత మనం ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలు వాటిని జాగ్రత్తగా చూసి రాయడం. ఇవాళ మీరు కూడా అదే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇదంతా నేర్పి చివరిగా ఒక టెక్స్ట్ ఇస్తారు. ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి మ్యాటర్ ని చూసి రాయాలి. రాస్తే దాని ప్రకారంగా వారికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు కూడా ఇవ్వబడతాయి. ఇలాగ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందిస్తూ దానికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఇవాళ మా అందరికీ దిక్సూచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనందరికీ మాత్రమే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధికి కానీ లేకపోతే ఒక మంచి కార్యక్రమాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి దారి మనందరికీ మార్గదర్శకం. ఇవాళ వారు చూపిస్తున్నటువంటి చొరవ కానీ ఇతర అంశాల్లో చెప్తున్నటువంటి మాటలు కానీ పర్యాటకానికి సంబంధించి కూడా నిన్న కొత్త విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మనకు తెలిసి టూరిజం అనేటప్పటికీ ఎకో టూరిజం గురించి మాట్లాడతాం, లేకపోతే అడ్వెంచర్ టూరిజం మాట్లాడతాం, ఇతరత్ర చాలా టూరిజంలు మాట్లాడతాం. కానీ నిన్న కొంతమంది సాహితీవేత్తలు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పిన కొత్త విషయం ఏంటంటే టూరిజం యాక్టివిటీలో ఈ లిటరేచర్ టూరిజం కూడా పెడదాం అనేటువంటి మాట. సాహిత్యానికి సంబంధించి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు రాసినటువంటి పాఠ్యాంశాలు కానీ వారు రాసినటువంటి గ్రంథాలు కానీ చాలా ఉన్నాయి. అవి రాసినటువంటి కాళీపట్నం రామారావు గారు, ఆయన కారా మాస్టర్, ఆయన కథానిలయం అనేటువంటి దాన్ని ఉత్తరాంధ్రలో ఒకటి నిర్వహిస్తున్నారు. మాకు రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ, బ్రౌన్ మందిరం అనేటువంటి దాన్ని ఒకదాన్ని రాజమండ్రిలో నడుపుతున్నారు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా టూరిజంలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆ ప్రాంతాలకి మన విద్యార్థుల్ని కానీ ఇతరులు కానీ తీసుకువెళ్తే ఆ స్ఫూర్తిని విద్యార్థులు కూడా పొందుతారు. తద్వారా పర్యాటకాన్ని ఆ రకంగా కూడా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి సరికొత్త ఆలోచించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకి మాత్రం ప్రత్యేకంగా నేను చెప్పేది, మీరు ఈ పుస్తకాలు తీసుకుని కేవలం ఊరికే మీరు ఏదో రాసుకోవడానికి ఇచ్చే పుస్తకాలు కాదు, ఇది తెల్ల కాగితాల పుస్తకం కాదు. ఇది మీరు పూర్తిగా మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. దీన్ని టీచర్లు కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యతగా తీసుకోండి. దయచేసి పాఠ్యాంశాలను నేర్పించుకో మాత్రమే కాకుండా బాగా రాయించడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ బాగా రాయటం ద్వారా మీ భవిష్యత్తును కూడా బాగు చేసుకోవాలనేటువంటి మాటని మరొకమారు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. వీళ్ళు యాక్చువల్గా ఆ సింగిల్ రూల్ లేకుండానే అద్భుతంగా రాస్తున్నారు పిల్లలు. దీన్ని అందరూ ఇంత బాగా రాయాలంటే వాటిల్లో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, ఇది కూడా మనం చూడాలి. ఈ లైన్స్ ఎందుకు కొడతారంటే ఆ లైన్స్ దాటి వెళ్ళకూడదు అక్షరం. ఎప్పుడైతే అన్ని అక్షరాల్ని ఆ లైన్స్ మధ్యలో మనం రాయగలిగితే, ఒక క్రమ పద్ధతిలో రాయగలిగితే చూడడానికి చూడముచ్చటగా ఉంటాయి అక్షరాలు. పిల్లలు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఈ పుస్తకాలు ఇస్తున్నారు. మీకు మామూలుగా తెల్ల కాగితాల పుస్తకం ఇవ్వచ్చు, నోట్ బుక్స్ ఇవ్వాలంటే, అలా కాదు. ఇది ఈ రోడ్ల పుస్తకాలు ఎందుకు ఇస్తారంటే వీటి మధ్యలో అక్షరం, ఆ కొమ్ములు, తలకట్లు, ఇవన్నీ అంటే దీర్ఘాలు, ఇవన్నీ మనం మాట్లాడతాం, వాటికి సంబంధించి అవన్నీ ఆ లైన్లు దాటి వెళ్ళిపోకూడదు. అప్పుడు అందమైనటువంటి అక్షరం తయారవుతుంది అనేటువంటి మాటతోటి ఈ పుస్తకం ఇస్తున్నారు. దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిందిగా అందరు టీచర్లు కూడా ముందు దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలాగ అంత అందంగా రాసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఆ పిల్లలు ఎవరన్నా ఈ పుస్తకం ఈ నోట్బుక్ ఎవరు ఇలాగా ఇది కంటిన్యూస్ గా కలిపిరాత అంటాం కదా, అది ఇవాళ కలిపిరాత చాలా మంది నేర్చుకోవట్లేదు. అది అక్షరాలు విడివిడిగా రాయడం, ఇంగ్లీష్లో కూడా విడివిడిగా రాయడం అలవాటైపోయింది. ఈ కలిపిరాత నేర్చుకోవడం అనేది చిన్నప్పుడు నేర్పేవారు. ఇవాళ ఈ టీచర్లు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కలిపిరాతని చాలా చక్కగా నేర్పినందుకు, అది అద్భుతంగా నువ్వు రాసినందుకు కూడా బాబు ఆల్ ది బెస్ట్. బాగా వెరీ గుడ్. నువ్వు ఈ ముందుగా నీకు ఈ పుస్తకాలు ఇస్తున్నావు, అందరికంటే ముందు ఎందుకు నువ్వు బాగా రాస్తున్నావు కనుక. పెన్సిల్స్ కూడా ఇప్పించండి.
ఓకే సార్. ఓకే బాబు. మీరు కొంచెం బ్యాక్ రావాలా తమ్ముడు లేకు తమ్ముడు రా ఎన్ని చేయండి సార్. ఓకే సార్. రైట్ సార్. ఓకే ఓకే. పిఠాపురం నగరంలో ఆర్ఆర్బిహెచ్ స్కూల్లో బ్రౌజ్ సంస్థ సారథ్యంలో పిల్లల యొక్క చేతి ప్రాతిని ఇంప్రూవ్ చేయడానికి ప్రమాణమి 12,000 పుస్తకాల పంపిణీతోటి అదేవిధంగా ఆ చేతివేతలో పిల్లలకు సహకరించే విధంగా టీచర్లు తర్ఫీదు ఇవ్వడానికి వారి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టూరిజం మరియు సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులైనటువంటి దుర్గేష్ గారు, టిడ్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు, కూడా చైర్మన్ అయినటువంటి తుమ్మల బాబా గారు కూడా ఇందులో కార్యక్రమం పాల్గొని ఈవేళ కార్యక్రమం చిన్నపిల్లలకు సంబంధించినా కూడా మాకున్న కమిట్మెంట్, మాకున్న నిబద్ధతను ఈవేళ చెప్పడానికి కూడా నాయకత్వంతో తరలి వచ్చింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని దీన్ని ముందుండి నిర్వహిస్తున్న బ్రౌజ్ సంస్థ గారికి, వారి యాజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు దివ్యరత్న భారతి. నేను బ్రౌజ్ సంస్థ తరఫున మాట్లాడుతున్నాను. బ్రౌజ్ అనేది 2005లో స్టార్ట్ చేసాము. ఇది వివిధ రకాలుగా సొసైటీకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మా మెయిన్ ఎజెండా మెయిన్గా పిల్లల్ని వాళ్ళ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి. అలాగే కాకుండా మేము ఓల్డేజ్ హోమ్స్, ఎవరైతే డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారో ఇలాగా సమాజంలో ఉన్న రకరకాల వాళ్ళకి వివిధ పరాలుగా సాయం చేయాలనుకుంటున్నాం. మాది ఒక బుక్ ఉందండి, అందరికీ ఆంగ్లము అనేది. దానివల్ల ఏంటంటే మేము ZPH స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అలాగే మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఫ్యూ వాలంటీర్స్ ద్వారా. దానివల్ల ఏంటంటే మినిమం నాలెడ్జ్ వస్తూ ఉంటుంది పిల్లలకి, మినిమం బేసిక్ ఇంగ్లీష్ వస్తుంది. హై ఎండ్ జాబ్స్ కాకపోయినా కానీ మినిమం జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎవరికైనా ఇంగ్లీష్ అవసరము. ఈ అందరికీ ఆంగ్లం బుక్ వల్ల పిల్లలకి ఇంగ్లీష్ స్పీక్ చేయడం ఈజీ అవుతుంది. అలాగని ఇట్లా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనే కాకుండా ఓల్డేజ్ పీపుల్ వాళ్ళకి హెల్ప్ చేయడము, వింటర్ సీజన్స్లో బ్లాంకెట్ సప్లై చేయడము, అలాంటి కార్యక్రమాలు చేపడతాం బ్రౌజ్ తరఫున. పిఠాపురంలో మన డిఓ గారు మమ్మల్ని అడిగారు చిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు ఏం చేయగలుగుతారు అన్నట్టు. సో మేము కర్సివ్ రైటింగ్ కోసం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దానివల్ల ఏంటంటే పిల్లలు రైటింగ్ బాగుంటుంది. ఆల్రెడీ మీకు మన మీటింగ్లో చెప్పినట్టు ఎవరికైతే రైటింగ్ బాగుంటుందో వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. అందుకని మేము కర్సివ్ రైటింగ్ అన్నట్టు బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ షార్ప్నర్స్ సప్లై చేసాము. సో ఏంటంటే బేసిక్ లెవెల్లో వాళ్ళు రాయటం నేర్చుకుంటారని.